సో, ఈరోజు అంశం మొదటి అంశం ఏందంటే, ఏ పనైనా గాని నిన్న చెప్పాను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఏ పనైనా గాని చంద్రనాడితో ప్రారంభించి సూర్యనాడితో ముగించమని చెప్తున్నాను. అది లాభం కలుగుతది. ఓకే. రైట్. తర్వాత సుషుమ్న నాడి పనిచేసేటప్పుడు ఏ పనులు చేయొద్దు. పనులు చేస్తే వ్యర్థమవుతాయి. అది ఇంపార్టెంటు. సో, ఇడనాడి పనిచేసేటప్పుడు ఏ పని చేసినా సఫలీకృతం అవుతుంది. అయితే ఇడనాడి పనిచేసేటప్పుడు ఏ పని చేసినా సఫలీకృతం ఎలాంటి పనులంటే శాంతంతో కూడిన పనులు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సో, ఎందుకు చెప్తున్నా అంటే శాంతంతో కూడిన పనులు అన్నప్పుడు ఏంటంటే అలాంటి పనులే. అంటే శాంతంతో చేయాల్సిన పనులు. ఇప్పుడు సపోజ్ మీరు ఏదైనా ఒక జాబ్ చేస్తూ ఉంటారు. ఆ! సో, అలాంటివన్నీ మామూలుగా శాంతంతోనే చేసేటివి. అంటే అదేమి ఏదో అక్కడ ఫైట్ చేసేదో లేతే చాలా ఆర్గ్యూ చేసేదో అంతా ఏముండదు. ఓకే. సో, కొన్ని కష్టంతో కూడిన పనులుంటాయి. అంటే కొంచెం టఫ్ వర్క్స్ ఉంటాయి గదా! అలాంటప్పుడు దాన్ని సూర్యనాడితో చేయండి. శాంతంతో కూడిన పనులు చేసేటప్పుడు చంద్రనాడి వర్క్ అవుతుండాలి మనలో. కొద్దిగా కష్టతరంగా ఉన్న పనులు, అసాధ్యమనే పనులుంటాయి కదా! అలాంటివన్నీ గూడా సూర్యనాడితోనే చేయాలి. చేస్తే అవి సఫలీకృతం అవుతాయి. తర్వాత సుషుమ్న నాడి పనిచేసేటప్పుడు భక్తి, ముక్తినిచ్చేటువంటి పనులు జేయాలి. ఏం పనులు జేయాలి? భక్తి, ముక్తి ఇలాంటివి ఇచ్చే పనులు మాత్రం సుషుమ్న నాడి చేయండి. ఓకే. నెక్స్ట్ షట్కర్మలు, దేహ సంబంధ కర్మలు ఏవైనా ఉంటే సూర్యనాడి పనిచేసేటప్పుడు అభ్యసించాలి. షట్కర్మలంటే ఏమొస్తాయి? బస్తి ఆ! మనకు దేహంలో చేస్తాం గదా! బస్తి ఒకటి, తర్వాత ఇవి విరేచనం అంటే మనము దౌతి బస్తి, దౌతి. సో, ఇలాంటి కొన్ని కర్మలున్నాయి. అంటే డైజెషన్ సిస్టమ్ మన జీర్ణాశయాన్ని ఖాళీ చేసేది. కింద మన ఈ పెద్ద పేగులు ఖాళీ చేసుకునేది. తర్వాత ఒక్కోసారి మనం ఏం చేస్తామంటే ఈ ఉప్పు నీళ్ళు తాగి మొత్తం లోపల ఈ పొట్టనంతా క్లీన్ చేస్తాం. అంటే వామిటింగ్ చేసుకుంటాం. అలాంటిది. ఇంకోటి ఈ నస ఈ ఈ మన లోపలికి తీసుకొని అంటే జలనీతి అంటాం కదా! జలనీతి. ఈ జలనీతిలో ఏం చేస్తాము ముక్కులోంచి నీరు తీసుకొని మళ్ళా బయటికి వదులుతుంటాం. సో, అలా చేయడం వల్ల ఏందంటే ఈ శ్వాస నాళాలు అన్నీ మొత్తం క్లీన్ అవుతాయి. సో, ఇది మనం నీటితో చేయొచ్చు, మూత్రంతో కూడా చేయొచ్చు. ఓకే. సో, ఇలాంటి అన్ని కర్మలు ఒక 8 ఉన్నాయి. ఈ 8 కర్మలను మనం ఏమంటామంటే షట్కర్మలు అంటాం. సో, ఇవన్నీ గూడా దేహ సంబంధ కర్మలు గాబట్టి మీరేం జేయాలంటే సూర్యనాడి పనిచేసేటప్పుడు చేయాలి. అది మంచిది. ఓకే. ఆ తర్వాత సూర్యనాడి పనిచేసేటప్పుడు ఇప్పుడే చెప్పినాం అసాధ్యమైన పనులు ఏవుంటే గూడా అప్పుడు చేయండి. చంద్రనాడి పనిచేసేటప్పుడు చేస్తే అది అంతగా సక్సెస్ కాకపోవచ్చు. అది ఇంపార్టెంట్. ఆ తర్వాత చంద్రనాడి ఇప్పుడే ఇంతకుముందే చెప్పుకున్నాం. చంద్రనాడి పనిచేసేటప్పుడు దూర ప్రయాణము, సూర్యనాడి పనిచేసేటప్పుడు సమీప ప్రయాణం మంచివి. ఓకే. అది కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత క్షణకాలము ఇడనాడి, క్షణకాలం పింగళ నాడి పనిచేస్తూ ఉందనుకోండి ఎవరికైనా. దాని సూచన ఏమంటే సుషుమ్న నాడి మీలో పనిచేస్తుందని గ్రహించాలి మీరు. ఓకే. ఎందుకంటే సుషుమ్న నాడి అంటేనే 2 వైపులా మన యొక్క శ్వాస నడుస్తూ ఉంటుందని అర్థం. కానీ ఎప్పుడైనా మీకు ఈ అనుభవం కలిగితే క్షణకాలం ఇక్కడొచ్చేది, క్షణకాలం ఇక్కడ. ఆ! ఈ ఈ యొక్క ఈశ్వరం క్షణకాలం నడుస్తుంది. ఇంకో క్షణకాలంలో ఇక్కడ నడుస్తుంటది. దాని అర్థం ఏందంటే మీకు సుషుమ్నా నాడి పనిచేస్తుంది. ఆ టైంలో ఎలాంటి కర్మలు చేయకూడదు. ఏ కర్మ చేసినా అది ఫలరహితము. అర్థమైందా? ఫలరహితము. చేయవలసిందొచ్చేసి ఏవైనా చేయవలసిందేంటంటే ఇప్పుడే చెప్పుకున్నాం కదా! భక్తి, ముక్తినిచ్చే కార్యక్రమాలు. యోగా, ప్రాణాయామ, ధ్యాన, సంధ్యావందనము ఇలాంటివి. ఏవైనా మంత్ర జపము, మంత్ర పఠనము ఇలాంటివి చేసుకోవచ్చు అంతే. ఓకే. అది. తర్వాత ఇంకోటేంటంటే అజీర్ణానికి సూర్యనాడి ప్రేరేపించాలి. గుర్తుపెట్టుకోండి. అజీర్ణానికి ఏం చేయాలి? అజీర్ణమైందనుకోండి. మనం తిన్నాము. ఒక్కోసారి ఏదో ఒక ఫంక్షన్‌కెళ్ళాము. రకరకాల ఆహారం తినేసాం. అప్పుడేమైతుంది? అది ఇండైజెషన్ వచ్చేస్తది. అంటే అజీర్ణం. ఎందుకంటే మనకు ప్రతిరోజు మనకు అలవాటు ఏముంటది? ఒక రకమైన ఫుడ్ తింటాం. మన లోపల మనకు వచ్చేటువంటి రసాలు అంటే ఆ జఠరాగ్ని దానికి అలవాటై ఉంటది. మనం సడెన్‌గా ఏవో తినేసామనుకోండి. అప్పుడేమవుద్దంటే అది అరగదు. అది అజీర్ణం అవే అవుతుంది. ఆ అజీర్ణం అయినప్పుడు మనకి గ్యాస్ట్రిక్ వచ్చేది, అసిడిటీ ఎక్కువయ్యేది ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో, అప్పుడేం చేయాలంటే సూర్యనాడి యాక్టివేట్ చేసుకొని బొడ్డు పైన ధారణ చేయాలి. మన బొడ్డు ఉంది కదా! నావెళ్ళు దానిపైన ధారణ. ధారణ అంటే ఏంటి? సో, వీలైతే నీరు ధారణో, లేతే మనము మూత్రం ద్వారానో, లేతే ఆముదము అట్లా కొద్దిగా అక్కడ ఉన్నటువంటి మొత్తం ఆ నావల చుట్టూ కొద్దిగా యాక్టివేట్ చేసుకోవాల. ఓకే. అప్పుడు మనకు
ఈ సోలార్ ప్లక్సస్ అంటే సోలార్ ప్లక్స్ అంటే మూడో చక్రం ఉంది కదా, మణిపూర చక్రం, అది యాక్టివేట్ అవుతుంది. అది activate అయినప్పుడు మన లేదంటే సరైన ఫలితాలు కలగవు. అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే. సో ఆ విధంగా ఈ ధారణ చేయడం మంచిది అని. తర్వాత స్వరం మార్చి 40 రోజుల పైన అభ్యాసం పట్టుదలతో చేస్తే, ఇప్పుడు సపోజ్ మనకి వినిపిస్తుందండి? ఇంటర్నెట్ ఏమో కొద్దిగా డిస్టర్బ్. ఇప్పుడు వినిపిస్తుంది సార్. వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఓకే. రైట్. సో మనకు ఉబ్బసం లాంటి మొండి వ్యాధులు ఉన్నాయనుకోండి, ఉబ్బసం లాంటి మొండి వ్యాధులు, అలాంటి వాటికి ఏంటి, సూర్యనాడి మంచిది. అయితే మనకి ఏమైతుంటుంది, శ్వాస ఈ స్వరం మారుతూ ఉంటుంది పదే పదే కదా. అప్పుడు దాన్ని మనం గుర్తుపెట్టుకొని గమనిస్తూ ఆ స్వరం పదే పదే సూర్యనాడికి తెచ్చుకొని అట్లా 40 రోజులకైనా ప్రాక్టీస్ చేస్తే ఉబ్బసము అంటే బహుశా ఆస్తమా అది కూడా తొలగిపోతుంది అని చెప్తున్నాం. అలా చేసుకుంటే జస్ట్ ఆ స్వరంతోనే ఆ వ్యాధిని పోగొట్టవచ్చు అనమాట. అలాంటిది పరిస్థితి. అదేవిధంగా జ్వరం వచ్చినప్పుడు, ఓకే, జ్వరం వచ్చినప్పుడు అనారోగ్య పరిస్థితుల్లో, ఓకే, గుర్తుపెట్టుకోండి, జ్వరం వచ్చినప్పుడు ఎనీ అనారోగ్య పరిస్థితి ఉన్నప్పుడు అప్పుడు ఆడుతున్న స్వరంను మార్చాలి. అంటే ఆ పక్కగా పడుకోవాలి. స్వరం మార్చుటకు ఏం చేయాలి, చేతి వేళ్ళు కానీ దూదిని కానీ ఉపయోగించవచ్చు. మనము పడుకున్నప్పుడు చేతి వేలు కింద పెట్టుకొని పడుకుంటే ఈ పక్క ఉన్నది ఆ పక్క వెళ్తుంది. అంటే ఏం చెప్పడం అంటే, జ్వరం వచ్చింది, అనారోగ్య పరిస్థితి అనుకోండి, అప్పుడు ఏది నడుస్తుందో చూసుకొని దాన్ని ఆపోజిట్గా తీసుకురావాలి. అది ఏది నడుస్తుంటే కూడా ఆ టైంలో దాన్ని ఆపోజిట్గా చేసుకుంటూ వస్తే మీకు ఆ వ్యాధి కొద్దిగా తగ్గుతూ వస్తుంది అని చెప్తున్నారు. సో కాబట్టి దీన్ని గమనించండి. తర్వాత తలనొప్పి, నడుము నొప్పి, తలపు నొప్పి అంటే చెస్ట్ పెయిన్, గుండె నొప్పి మొదలైన సందర్భాల్లో అప్పుడు తీవ్రంగా నడుచున్న స్వరంను ఆపితే ఉపశమనం కలుగుతుంది. అంటే ఈ పర్టికులర్ ఇన్ని నొప్పులు ఉన్నాయి, రకరకాల నొప్పులు చెప్పాం. ఆ నొప్పులు కలిగినప్పుడు మీకు ఏ స్వరం అయితే తీవ్రంగా నడుస్తుంటుందో దాన్ని ఏం చేయాలంటే ఆపాలి. అంటే ఆపడం అంటే దాన్ని తీసి పక్కదానికి తీసుకురావాలి, మార్చుకోవాలి. తక్షణమే మీకు ఉపశమనం కలుగుతుంది. చూడండి ఎంత అద్భుతం ఇది. సో ఇది మనం ఎప్పుడు వినలేదు. ఇది మీరు రేపు ప్రాక్టీస్ చేయాలి. ఎవరైనా ప్రాక్టీస్ చేసి వల్ల మీరు దాన్ని ఖచ్చితంగా మనం డిస్కస్ చేసుకోవాలి. ఓకే. సో ఇంత అద్భుతమైనటువంటి విషయం ఇది. రైట్. సో అదేవిధంగా బుధ, గుర, శుక్ర, సోమవారాల్లో ఇడనాడి ప్రవహిస్తున్నప్పుడు చేసే పనులు ఏవైనా కానీ సిద్ధిస్తాయి. తెలుసు కదా ఇది. బుధవారం, గురువారం, శుక్రవారం, సోమవారం, ఇది వచ్చేసి శుక్లపక్షము అంటాం దీన్ని. ఓకే. దీన్ని చంద్ర దినాలు అంటాం. చంద్ర దినాలు, చంద్రస్వర దినాలు. ఇప్పుడు ఇడనాడి ప్రవహిస్తున్నప్పుడు ఆ రోజుల్లో మీరు చేసే ఏదైనా ఒక పని తలపెడితే అది సిద్ధిస్తుంది అని చెప్తున్నారు. ఎందుకంటే శుక్లపక్ష విశేషం. తర్వాత ఆది, మంగళ, శనివారాల్లో సూర్యనాడి పనిచేసినప్పుడు ఏవైనా పనులు ప్రారంభిస్తే ఖచ్చితంగా శ్రేయస్సు అవుతాయి. అది కృష్ణపక్ష విశేషం అని చెప్తారు. సో ఆ విధంగా మనము చేసుకోవచ్చు. సో ఈ విధంగా అద్భుతమైనటువంటి లాభాలు మనము సాధించవచ్చు. తర్వాత ఈ చంద్ర సూర్యనాడులు గంట గంటకు మారుతుంటాయి. పక్షంలో మొదటి 3 దినంలో ఎదురునాడి ప్రవహించినప్పుడు శుభకార్యం తలపెట్టరాదు. ఇది ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి శుక్ల కృష్ణపక్షంలో మొదటి 3 రోజులు సూర్యనాడి నడచాలి. అయితే మనం గమనిస్తే శుక్లపక్షం అంటే కృష్ణపక్షం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఈ యొక్క పౌర్ణమి తర్వాత పాడ్యమి నుంచి స్టార్ట్ అయ్యి 3 రోజులు. ఆ 3 రోజుల్లో మనం గమనిస్తే మన స్వరం ఏం నడుస్తుందో, మనకు నడచాల్సింది సూర్యనాడి ఆపోజిట్గా నడుస్తుంది అనుకో, అప్పుడు ఏమైనా పనులు చేస్తే అవి ఫెయిల్ అవుతాయి. ఆ దృష్టిలో పెట్టుకొని చేయండి. ఓకే. ఆ తర్వాత చంద్ర సూర్య సమాభ్యాసం ఎవరైతే చేస్తారంటే చంద్ర సూర్య ఈ యొక్క స్వరం అభ్యాసం బాగా చేసే వాళ్ళకి భూత వర్తమాన భవిష్యత్ కాలము ఈ దానికి సంబంధించిన పూర్తి జ్ఞానం తెలుస్తూ ఉంటుంది. అదే కాల జ్ఞానం. ఈ ఈ స్వర అభ్యాసం బాగా చేసే వాళ్ళకి. సో ఇది విషయం మనం తెలుసుకోవాలి. తర్వాత నిలబడి కానీ కూర్చుంటే కానీ నిశ్చలమైన మనసుతో వాయువును, చూడండి, నిలబడి కానీ కూర్చొని కానీ నిశ్చలమైన మనస్సు పెట్టుకొని వాయువును లోపలికి తీసుకొని, అంటే గాలి ఏదైనా స్వరం
మనము చంద్రస్వరం అంటే లెఫ్ట్ నుంచి తీసుకుంటాం, ఈ సూర్యస్వరం అంటే లోపల అంటే రైట్ నుంచి వస్తుంది. ఆ తీసుకొని కుంభించాలి. కుంభించినప్పుడు అంటే కుంభించడం అంటే ఏంటి, లోపల తీసుకోవాలి, ఇక్కడ భూమధ్యంలో ఆపాలి. అట్లా ఆపి ఆ తర్వాత ఏదైనా ఒక కార్యం చేపడితే విజయం సిద్ధిస్తుంది అని చెప్తున్నారు. విజయము సిద్ధించును అని చెప్తున్నారు. ఇది దృష్టిలో పెట్టుకోవాలి. సో అదేవిధంగా ఈ యొక్క శరీర మధ్య భాగం ప్రాణం తీసుకొచ్చినప్పుడు ఇడా పింగళ నాడులు సుషుమ్న గుండా ప్రవహిస్తాయి. అంటే మనం ఎప్పుడైనా కానీ శరీరం మధ్య భాగం అంటే ఏంది, మన వెన్నుముక ఉంది కదా, అది శరీరం మధ్య భాగం. దానిలో నడుస్తున్న ఆ నాడిలో నడుస్తున్నది ఏముంటుంది, సుషుమ్న. అంటే ఇడనాడి పింగళ నాడి గుర్తుపెట్టుకోండి. మూలాధారంలో ఏమవుతుందంటే, మూలాధారంలో ఎట్లుంటుంది అంటే మూడు ఇట్లా ఇట్లా రెండు వెళ్తాయి, ఒకటి మధ్యలో వెళ్తుంటుంది. ఈ రెండు డివైడ్ అవుతాయి ఇక్కడ. ఓకే, ఇట్లా ఇట్లా డివైడ్ అవుతాయి. ఒకటి ఇడనాడి, ఒకటి పింగళ నాడి స్ట్రైట్ పైకి పోతాయి. మధ్యలో ఈ సుషుమ్న నాడి నడుస్తూ ఉంటుంది. మూడు పోయి ఎక్కడ కలుస్తాయంటే ఇక్కడ కలుస్తాయి. మళ్ళీ ఇక్కడ నుంచి ఒకే నాడి పైకి వెళ్తుంది, ఇక్కడ బ్రహ్మరంధ్రంకి వెళ్ళిపోతుంది. ఓకే, ఇక్కడ విశ్వశక్తి వస్తే అక్కడి నుంచి ఇట్లే స్టార్ట్ అయ్యేది, వచ్చి ఇక్కడికి వచ్చాక డివైడ్ అవుతుంది. ఎడనాడు అంటే ఎడమ వైపుకి వెళ్తుంది, కుడి వైపుకి వెళ్తుంది. సెంటర్లో తక్కువ టైమే నడిచేది, ఇంతకుముందే చెప్పాను మీకు. సో అలాగా ఈ యొక్క ప్రాణవాయు ప్రవాహం ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ఆ మధ్యలో జరుగుతూ ఉంటుంది. ఆ మధ్యలో ఎప్పుడైతే ప్రవాహం జరుగుతుంటుందో ఆ టైంలో ఏం కలుగుతుంది మనకంటే, ఆ సమయంలో జ్ఞానం కలుగుతుంది. అలాంటి పనులే చేయాలి. ఓకే, తర్వాత స్థిర బుద్ధి కలిగి పింగళ సుషుమ్న సంగమ స్థానాలైనటువంటి అనాహత ఆజ్ఞా చక్రముల మనస్సును నిలిపి ధ్యానించినచో అన్ని కోరికలు తీరును, జయం కలుగును అంటాడు. అంటే అర్థం ఏంటి, మనము ఇడనాడి పింగళనాడి వచ్చి చేరేటువంటి స్థానం ఆజ్ఞా చక్రము. ఇక్కడ ఏదైనా కోరికలు ఇక్కడ పెట్టుకొని ఊహించుకొని మెంటల్ ఇమేజింగ్ అంటే మనం ఆ దృశ్యాన్ని మనం ఊహిస్తూ బహుశా ధ్యానంలో కూర్చుంటే ఆ ఊహించినటువంటి విషయం, ఎందుకంటే ఆజ్ఞా చక్రం కదా, ఆజ్ఞ అంటే ఏంటి, ఆజ్ఞ చక్రం. ఈ చక్రంలో ఏదైనా ఒక ఆజ్ఞ ఇస్తే విశ్వం తీసుకుంటుంది, ఆజ్ఞ నెరవేరుతుంది. ఇట్ కెన్ కమాండ్ వాట్ ఎవర్ యూ వాంటెడ్, ఇట్ కెన్ కమాండ్. ఎక్కడి నుంచి, ఇక్కడి నుంచి. అయితే ఆ శక్తి మీలో ఉండాలి. శక్తి లేకుండా, ఇప్పుడు మనం శక్తి లేకపోతే వేరే వాళ్ళు పిలిచడానికి కూడా సాధ్యం కాదు, గట్టిగా అరచలేం కూడా చెప్పాలంటే. అలాంటిది ప్రాణశక్తి బాగుంటే, మీలో ప్రాణశక్తి ప్రభావం బాగుంటే ఆజ్ఞా చక్రంలో ఏదైనా ఆజ్ఞ మీరు పంపిస్తే ఈ విశ్వానికి నెరవేరుతుంది అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ ఆజ్ఞా చక్రంలో ఏదైనా మీరు పెట్టుకుంటే, ఓకే, ఆజ్ఞా చక్రంలో ఏదైనా పెట్టుకుంటే, సో మీరు దాన్ని ధ్యానిస్తే ఆ కోరిక ఏదైనా కానీ అది విజయం అవుతుంది, జయం అవుతుంది అని చెప్తున్నారు. ఇది విషయం. సో ఈ విధంగా అర్థం చేసుకోవాలి. తర్వాత ఇంకోటి అంటే బహుమతి, ఎప్పుడైనా ఎవరికైనా బహుమతి ఇచ్చామనుకోండి, బహుమతి ఇచ్చేటప్పుడు ఏం చేయాలంటే, ఇచ్చేవాళ్ళు ఏం చేయాలంటే శ్వాసను పూరకం చేయాలి. శ్వాసను పూరకం అంటే ఏంటి, శ్వాసను తీసుకోవాలి, కుంభించాలి. ఆ కుంభించి ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ అని చెప్పి ఇట్లా శ్వాసను తీసుకొని కుంభించి అప్పుడు ఆ బహుమానాన్ని అతనికి అందజేయాలి. అర్థమైందా? అప్పుడు తీసుకున్న బహుమానం ఎవరు తీసుకుంటారో, గిఫ్ట్ ఎవరు తీసుకుంటారో వాళ్ళకు లాభం కలుగుతుందట. చూడండి ఎట్లా ఉంది అంటే, ఇన్ని విషయాలు ఎంత సూక్ష్మంగా ఉంటాయో అనేది మీరు అర్థం చేసుకోవచ్చు కదా. తర్వాత ఇంకోటి, వాహనం ఎప్పుడైనా ఎక్కుతున్నాం అనుకోండి, ఏదైనా వెహికల్ ఎక్కుతున్నాం, అప్పుడు ఏం చేయాలంటే గాలి పీల్చి కుంభకం చేసి ఎక్కాల్సి ఉంటుంది వాహనం. గాలి లోపల పీల్చి ఒక 5 సెకండ్లు 10 సెకండ్లు కుంభకం చేసి తర్వాత వాహనంలోకి ఎక్కాలి. ప్రయాణం కోసం చెప్తున్నాను. మరి వాహనం నుండి దిగినప్పుడు కూడా ఏం చేయాలంటే వాయువును రేచించి, అనగా బయటికి వదిలి అప్పుడు దిగాలి. అంటే అర్థం, పూరకం చేయకూడదు శ్వాస, రేచ్ మనము ఆ కారు దిగవాలి. వద్దంటే మనం ఖచ్చితంగా ఏదైనా కార్యం, మనం ఏ కార్యం కోసం పోతున్నామో అది నెరవేరుతుంది, అన్ని కార్యాలు సఫలీకృతం అవుతాయని చెప్తున్నారు. వినిపిస్తుందా? వినిపిస్తుందా? సౌండ్ వినిపిస్తుందా కరెక్ట్గా? కట్ అవుతూ వస్తుంది సార్ మధ్యలో, ఇప్పుడైతే బాగానే వినిపిస్తుంది. అదే అంటే ఇంటర్నెట్ సమస్య. రైట్, అవును సార్. ఓకే. తర్వాత నెక్స్ట్ అంటే ఇలాంటిది మనం అర్థం చేసుకోవాలి.
తర్వాత పెద్దల్ని ఎప్పుడైనా కలిసేటప్పుడు పనిచేయి నాడి వైపున వారి నుంచి మాట్లాడినచో కార్యసిద్ధి కలుగును. ఎవరైనా పెద్దలను మాట్లాడించి పోయామనుకోండి, అంటే మనకంటే పెద్దవాళ్ళు, ఆఫీసర్సు, రాజకీయ నాయకులు ఎవరైనా కావచ్చు. వాళ్ళ దగ్గరికి పోయాము, మనకు పని కావాలి వాళ్ళ నుంచి. అప్పుడు ఏం చేయాలంటే, మీకు ఈ రైట్ సైడ్ పనిచేస్తుంది అనుకో నాడి, అంటే సూర్యనాడి పనిచేస్తుంది అనుకో, ఆ సమయంలో వాళ్ళకు కూడా మీరు కుడివైపే ఉండి వాళ్ళతో మాట్లాడాలి. మీకు ఏ నాడి పనిచేస్తుంటే వాళ్ళకు ఆ వైపు ఉండే మాట్లాడండి. మాట్లాడితే అంటే ఎదురు ఉండకూడదు, ఆ వైపే నిలబడాలి. నిలబడి మీరు మాట్లాడితే మీకు ఆ కార్యము సిద్ధిస్తుంది అని చెప్తున్నారు. ఓకే, అది. తర్వాత ఇడనాడి ఇడనాడి పని చేసేటప్పుడు ఎడమ పాదము, ఇడనాడి అంటే మనకు లెఫ్ట్లో నాడి పనిచేస్తే ఎడమ పాదము, పింగళనాడి పనిచేస్తే కుడి పాదం ఉంచి ప్రయాణం చేస్తే విజయము సిద్ధిస్తుంది. ఇప్పుడు మనము ఒక ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నాం. అప్పుడు ఏం చేయాలి? ఎడనాడి పనిచేస్తే ఎడమ పాదం పెట్టాలి, ఫస్ట్ ఫస్ట్ స్టెప్. పింగళనాడి పనిచేస్తే కుడి పాదం పెట్టి ప్రయాణం చేస్తే మంచిది. సో అది ఇంపార్టెంట్. సో ఆ విధంగా తర్వాత చంద్రనాడికి సరిపాదములు, సూర్యనాడికి బేసి పాదములు కలిగిన ప్రయాణం సిద్ధించును. అంటే ఇప్పుడు చంద్రనాడికి మన ఎడమకాలు పెట్టాము, ఆ తర్వాత ఎన్ని స్టెప్పులు వేయాలి అంటే ఉదాహరణకి సరిపాదములు అంటే 2, 4 అట్లా. సో ఆ తర్వాత మీ ప్రయాణం కొనసాగిస్తే మంచిది అని అర్థం అట్లా. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. సో ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు ఏంటంటే మనకు సరైనటువంటి రిజల్ట్స్ మనకు సిద్ధిస్తాయి అని అర్థం. ఇంకోటి ఏంటంటే నిద్ర నుండి లేవగానే అప్పుడు పనిచేయి నాడి వైపున కల అరచేతిని ముఖమునకు స్పృశిస్తే వాంఛిత ఫలము సమకూరుతుంది. అంటే ఇప్పుడు నిద్ర లేచాము, చూడగానే ఆ నాడి ఏ పక్క పనిచేస్తుందో ఆ అరచేతిని ముఖంతో స్పృశించాలి స్పృశించాలి. అంటే మనం లేగానే నాడి చూసాము, లెఫ్ట్ నడుస్తుంది, అప్పుడు ఈ లెఫ్ట్ చేయితో ముఖాన్ని ఇట్లంతా స్పర్శించుకోవాలి. స్పర్శించుకుంటే మనకు మంచిది అని చెప్తున్నాను. ఓకే, అలాగే. ఆ తర్వాత చంద్రస్వరానికి వృషభ, కర్కట, కన్య, వృశ్చిక, మీన అలాంటి లగ్న రాశులు పనిచేస్తాయి. ఓకే. సూర్యస్వరానికి మేషం, సింహ, కుంభ, తుల, మిథున, ధనస్సులు ఇవన్నీ కూడా పనిచేస్తాయి, ఆ లగ్నాలు పనిచేస్తాయి. సో వీటిని బట్టే చేయబో పనులు శుభాశుభములుగా మనకు నిర్ణయించుకోవచ్చు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత స్వరం ప్రవహించేటప్పుడు నేను ఇప్పుడే ఇంతకుముందే చెప్పాను, ఇవన్నీ రిపీట్ అవుతున్నాయి, ఇవి కొన్ని మీకు నెమరేసుకోవడానికి బాగుంటుంది. సో ఇక్కడ ఏంటంటే స్వరం పనిచేసేటప్పుడు మొదటగా వాయువు వస్తుంది, వాయుతత్వం, తర్వాత అగ్ని, భూమి, నీరు, ఆకాశము చురుకుగా పనిచేస్తూ ఉంటాయి. ఒక్క స్వరం స్టార్ట్ అయిందంటే ఫస్ట్ ఇవన్నీ వస్తాయి వరుసగా, ఆ తత్వాలు వస్తాయి మనలో. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో తర్వాత ఏంటంటే అద్దం మీద శ్వాస విడిచినప్పుడు దాని యొక్క శ్వాస యొక్క తత్వమును బట్టి కనపడుతూ ఉంటుంది ఆ ఆకారం. నిన్న ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, ఆ శ్వాస ఏర్పడే ఆకార భేదమును బట్టి చతురస్రాకారము, 4 వైపుల భుజాలు ఉండేది, 3 వైపుల భుజాలు, తర్వాత వర్తులాకారం అంటే సర్కిలు, వీటన్నిటిని బట్టి ఏ తత్వం మనలో నడుస్తుంది అనేటువంటిది మనం ఇప్పటికే చెప్పుకున్నాం. ఓకే, సో ఆ విధంగా మనము గుర్తించవచ్చు. ఆకారం ఉంటే జలము, ఆ విధంగా వర్తులాకారం ఉంటే వాయువు, ఆ విధంగా అర్థం చేసుకున్నాం. సో తర్వాత మనకి ఎలాంటి నిరాకారం ఉంటే ఆకాశం, నిరాకారం ఉంటే ఆకాశం. సో దీన్ని బట్టి అంటే ఇక్కడ చతురస్రాకారం ఉంటుంది, త్రిభుజం ఉంటుంది, అర్ధచంద్రాకారం ఉంటుంది, సర్కిల్ ఉంటుంది, ఆ తర్వాత నిరాకారం ఉంటుంది. సో ఇలాంటి 5 ఆకారాలు. నిరాకారం అంటే తుంపర్లు, మనము ఈ నిశ్వాస చేసినప్పుడు తుంపర్లు మాత్రం అక్కడక్కడక్కడ డాట్స్ కనిపిస్తాయి, అది నిరాకారం, అది ఆకాశతత్వం. ఇది మనం చెప్పుకున్నాం, ఇప్పటికే చెప్పుకున్నాం. సో తర్వాత శుభతత్వం నందు ఒక గడియ స్వరం చక్కగా నడిచినప్పుడు కార్యములన్నీ సాధింపబడతాయి అని చెప్పారు. ఆకాశతత్వంన ఏ పని చేయకూడదు, ఇంతకుముందే చెప్పుకున్నాం, యోగం మాత్రం అభ్యసించాలి. ఆకాశతత్వం ఎప్పుడైనా చూడండి, మనకు ఒక మనసు ప్రశాంతత కావాలనుకోండి, మనసు ప్రశాంతత కావాలంటే ఏమీ లేదు, ఇలా పెట్టుకొని కూర్చోవాలి ముద్ర.
ఇది ఆకాశ ముద్ర అంటారు దీన్ని. సో దీన్ని ఇలా పెట్టుకొని ఇలా కూర్చుంటే మనస్సు కొద్దిసేపు ప్రశాంతం అయిపోతుంది. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను, ధ్యానం చేసే వాళ్ళకి ఈ యొక్క మనస్సు ప్రశాంత లేదు అన్నప్పుడు ఈ ముద్ర చేసుకొని తర్వాత మీరు ధ్యానం చేయండి. అద్భుతంగా ఉంటుంది. డే టైంలో ఈ ముద్ర చేయాలి. అయితే ఇది నడుచుకుంటూ చేయకూడదు, కూర్చొనే చేయాలి ఈ ముద్ర, ఆకాశ ముద్ర. తర్వాత ఈ హృదయ సంబంధ రోగాలు ఉంటాయి కదా, వాళ్ళు ఈ ముద్ర చేసి తర్వాత ఈ అపాన వాయు ముద్ర చేయాలి. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా మనము ఉపయోగించుకుంటుంటే మంచిది అవుతుంది అట్లా. తర్వాత పృథ్వీ పృథ్వీ జలం రెండు ఉంటే సిద్ధి కలుగుతుంది. అగ్ని అనేది మృత్యు ప్రదాత, వాయువు నాశనం కలుగజేస్తుంది, ఆకాశము ఏమీ ఇవ్వజాలదు, అంటే దాని నుంచి ఏమీ కాదు. ఇది గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత మనకు నిశ్వాస చేసినప్పుడు ఎంతవరకు దాని ప్రభావం ఉంటుంది, దాన్ని బట్టి ఆ తత్వం అర్థమవుతుంది. నిన్న మనం చెప్పుకున్నాం మొన్న. వాయువు అంటే 8 అంగుళాలు, అగ్ని అంటే 4 అంగుళాలు, భూమి అంటే 12 అంగుళాలు, నీరు అంటే 16 అంగుళాలు ప్రవహిస్తుందని మనం చెప్పుకున్నాం. ఇప్పటికే మనకి ఆ విషయం తెలుసు. సో దాన్ని మరొకసారి మనం పూర్తి చేసుకుందాం అంతే. ఈ విధంగా సో మానవ శరీరంలో పృథ్వీ భాగం 50 వంతులు అయితే నీరు 40 వంతులు, అగ్ని 30 భాగములు, గాలి వచ్చేసి 20 భాగములు, ఆకాశం 10 భాగములు. ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనకి కొన్ని విషయాలు మనలో నీరు తత్వం అంటే ఏమేమి వస్తాయి దాంట్లో అంటే చూడండి, శుక్రము, శోణితము, మజ్జ, మూత్రము, లాలాజలము, ఇవన్నీ కూడా నీరుకి సంబంధించినటువంటి తత్వాలు మన దేహంలో. నీరుతో కలిసి నీరు తత్వంతో సంబంధించినటువంటి విషయాలు. తర్వాత ఆకలి, దప్పిక, నిద్ర, కాంతి, సోమరతనము, 5 గుణం కలది తేజస్సు. తర్వాత పరిగెడుట, నడక, ఇలాంటివి ఈ ప్రసారం ఇలాంటి కలంది వాయువు, అంటే సంచలిస్తూ ఉంటుంది అది వాయువు. రాగ, ద్వేష, లజ్జ, భయము, మోహం, ఇవి ఆకాశతత్వం సంబంధించినటువంటి. ఓకే, ఆకాశతత్వంతో కూడినటువంటి వాళ్ళకి ఇవన్నీ కలుగుతూ ఉంటాయని అర్థం. తర్వాత మనలో భూతత్వం ఉంటే ఏ నక్షత్రాలకు ఇది పనిచేస్తుంది అని చూద్దాం. ధనిష్ట, రోహిణి, జ్యేష్ఠ, అనురాధ, శ్రవణం, ఉత్తరాషాఢ నక్షత్రంలో భూతత్వము సంబంధించి ఉంటుందన్నమాట. జలతత్వం ఉన్నప్పుడు పూర్వాషాఢ, అశ్లేష, మూల, ఆర్ద్ర, రేవతి, ఉత్తరాభాద్ర ఆ నక్షత్రంలో పనిచేస్తుంది. తేజస్సు ఉన్నప్పుడు భరణి, కృత్తిక, పుష్యమి, ముఖ, పూర్వ పల్గుని, పూర్వభద్ర, స్వాతి నక్షత్రాల్లో పనిచేస్తుంది. వాయువు ఉన్నప్పుడు విశాఖ, ఉత్తర పాల్గొని, అస్త్ర, చిత్త, పునర్వసు, అశ్విని, మృగశిర నక్షత్రాలకు సంబంధించి ఉంటుంది వాయువు అనేది. సో ఇన్ని విషయాలు మనం తెలుసుకున్నాం ఈరోజు మిత్రులారా. ఇవన్నీ కూడా మీకు ఒకసారి నెమరేసినట్టుగా ఉంది. కొన్ని విషయాలు కొత్తవి కూడా మీరు తెలుసుకున్నారు. సో దీంతో మనం ఆల్మోస్ట్ అంటే ఈ యొక్క 4 రోజుల్లో నేర్చుకోవాల్సిన స్వర విజ్ఞానం అంతవరకు నేర్చుకున్నాం. ఇంకా ముందు చాలా ఉంది, అది మనం ఇంకా కొన్ని క్లాసెస్లో కూడా తెలుసుకోవాలి. ఇన్ని విషయాలు మనం తెలుసుకొని ఈరోజు మన ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. ఇంకా మరిన్ని విషయాలు మరి నెక్స్ట్ కలుసుకున్నప్పుడు మనం చర్చిద్దాం. థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదాలు.